ఇక ఈనాటి ప్రధానమైనటువంటి విశేషాన్ని ప్రస్తావించాల్సి వస్తే డైవర్షన్ పాలిటిక్స్. 4 నెలలైంది ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చి, చంద్రబాబు నాయుడు గారు అనేక రకాల వాగ్దానాలు ఇచ్చినాడు. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలే. సామాజిక పెన్షన్ తప్ప, అది రొటీన్, అందరూ చేసే వ్యవహారమే. ఇక ప్రత్యేకించి గ్యాస్ సిలిండర్లు చేయలే, ఉచిత బస్సు చేయలే, 1500 రూపాయలు ప్రతి ఆడపిల్లకి ఇచ్చేది చేయలే, 50 ఏళ్ళకు పెన్షన్ చేయలే, ఉచిత ఇసుకను చేయలేకపోయినారు. ఏ పథకాన్ని కూడా అమలు పరచలే. ఒకవైపు విజయవాడలో వరదలు వస్తే 100లో 10% కూడా వరద బాధితులను సంరక్షించే ప్రయత్నం చేయలేకపోయినాడు. గాలికి వదిలేసినాడు. అసలు వరద వచ్చేదానికి, విజయవాడ మునిగిపోయేదానికి, కొన్ని వేల మంది ఎఫెక్ట్ అయ్యేదానికి కారణం ముఖ్యమంత్రి గారే. కారణమైనాడు. కనీసం రక్షించే ప్రయత్నం చేసినాడా అంటే రక్షించే ప్రయత్నం కూడా చేయలే. కనీసం ప్రజలిచ్చిన విరాళాలైనా సక్రమంగా పంచినాడా అంటే తప్పుడు లెక్కలు చూపిస్తా ఉన్నారు. అగ్గిపిట్టలకు, కొవ్వొత్తులకు 26 కోట్లు రాసినారు. పులిహోర ప్యాకెట్లకు 360 కోట్లు రాసినారు. అసలుకి ఇది రాష్ట్ర ప్రజలు ముక్కును వేలేసుకుంటున్నారు. కొవ్వొత్తులకు ఏంది 26 కోట్లు, పులిహోర ప్యాకెట్లకు ఏంది 360 కోట్లు. ఈ లెక్కలన్నీ ఏంది అసలుకు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైపు నుంచి వారికి అందాల్సినటువంటి ప్రయోజనం శూన్యం. ఈరోజు గుంటూరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర కొన్ని వందల వేల మంది పడిగాపులు కాస్తా ఉన్నారు. మాకు రావాల్సిన 10,000 ఎక్కడా, మాకు రావాల్సిన 20,000 ఎక్కడా అని చెప్పి. ఇంత వైఫల్యం మునిపెన్నడూ ఏ ప్రభుత్వంలో కూడా మేము చూడలే. ఇంత దారుణంగా ఒకవైపు విజయవాడ వరదలు ముంచెత్తితే, మరొక వైపు ఈ 4 నెలల కాలంలో 10ల సంఖ్యలో చిన్నపిల్లల యొక్క మానానికి, ప్రాణానికి రక్షణ లేదు. 1 కాదు, 2 కాదు రాష్ట్ర ప్రజలారా, 10ల సంఖ్యలో. ఇది అమానుష్యము, దుర్మార్గమైనటువంటి చర్య, పైశాచికమైనటువంటి చర్య. 5, 6, 7, 8, 10 సంవత్సరాల ఆడపిల్లలను మానభంగం చేసి చంపేస్తున్నారు. శవాలు కూడా గల్లంతైతున్నాయి, మృతదేహాలు కూడా దొరకడంలే. ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది. గాలి కుదిరేసింది లా అండ్ ఆర్డర్ను, స్త్రీల యొక్క మాన ప్రాణాల సంరక్షణ. నిన్నలేమన్నా జరిగింది మళ్ళా పుంగనూరులో. మా లీడర్ 9వ తారీఖున అక్కడికి మళ్ళీ పరామర్శించడానికి పోతా ఉన్నాడు. నంద్యాల జరిగింది, పుంగనూరులో జరిగింది. ఎన్ని హత్యలు జరిగినాయి ఇప్పటికీ? ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో స్త్రీలకు కానీ, చిన్నపిల్లలైనటువంటి ఆడపిల్లలకు కానీ ప్రాణాలకు, మానాలకు రక్షణ లేదు. ఇది పూర్తిగా ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యమే. శాంతి భద్రతలు పూర్తిగా కట్టుబాట్లు లేకుండా కట్టలు పెంచుకొని పక్కదారి పట్టింది. ఎన్ని ఒకవైపు అయితే ఎక్కడివన్నీ ప్రజలు ప్రశ్నిస్తారో, ఎక్కడ విజయవాడ యొక్క వరద యొక్క స్థితిని ప్రశ్నిస్తారో, ఈ ఆడపిల్లల యొక్క హత్యలను, మానభంగాలను ప్రశ్నిస్తారో, ఎక్కడ ఈ సంక్షేమ పథకాలను అమలు చేయలేదని ప్రశ్నిస్తారో, ఈ ప్రశ్నల నుంచి తను తాను కాపాడుకునేదానికి, ప్రభుత్వం యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకునేదాని కోసం ఈ రాష్ట్రంలో ఏదో ఒక అంశానికి తెరదీస్తానే ఉంటాడు చంద్రబాబు నాయుడు. ఎప్పటికప్పుడు ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి అది ప్రజల హృదయాలలో విషబీజాన్ని నాటి వాళ్ళ మెదడును తులసివేసే విధంగా ఒక ప్రశ్నను వదిలించి కొన్నాళ్ళు తప్పించుకొని తిరగడం. హైదరాబాద్లో అయితే హైడ్రా అంటున్నారు, మన ఆంధ్రప్రదేశ్లో అయితే తిరుపతి లడ్డు అంటున్నారు. తిరుపతి లడ్డు యొక్క పవిత్రతకు భంగం వాటిల్లిందని చెప్పి తెర మీదకి తీసుకొచ్చినాడు. ఇవన్నీ మర్చిపోయేదానికి డైవర్షన్ పాలిటిక్స్. ఇట్లా ఎన్నాళ్ళు కప్పిపుచ్చుకోగలుగుతాడు ఆయన? 1 రోజు, 2 రోజులు, వారము, 10 రోజులు, నెల, 2 నెలలు, 3 నెలల కాలం
6 నెలల కాలం తప్పించుకోగలుగుతాడు ఏదో ఒక అంశాన్ని తెర మీదకి తెచ్చి. ఆ తర్వాత అన్నిసార్లు అంతమంది ప్రజలను మనం మోసం చేయలేము ముఖ్యమంత్రి గారు. కొన్నిసార్లు మాత్రమే, కొంతమందిని మాత్రమే, కొన్ని సందర్భాలలో మాత్రమే మోసం చేయగలుగుతాం. అన్ని సందర్భాలలో అందరినీ అన్ని వేళలా మనం మోసం చేయలేం. ఈ సిద్ధాంతం నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 6 నెలల కాలం తర్వాత అయినా ఈ అన్ని ప్రశ్నలకు ప్రజలకు నువ్వు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ప్రజలకు నువ్వు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాల్సి వస్తుంది. ఇప్పుడు ఎన్నికలు పెడితే రాష్ట్ర ప్రజల అభిప్రాయాన్ని నేను స్పష్టంగా చెప్పగలుగుతా. ఈనాడు ఎన్నికలు జరిగితే అదే 164 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి. అదే 11 సీట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చే పరిస్థితి. 4 నెలల కాలంలో ఒక ప్రభుత్వం యొక్క గ్రాఫ్ ఇంతగా పడిపోయినటువంటి దుస్థితి ఈ దేశ చరిత్రలోని మరొక పార్టీకి లేదు. దీనికి కారణం చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం వైఫల్యం చెందడమే. తిరుపతి లడ్డును తెర మీదకి తీసుకొచ్చినాడు. అందులో జంతువుల యొక్క కొవ్వు కలిసి కలసలేదు నెయ్యిలోని ఈఓ గారు స్పష్టంగా చెప్పినప్పటికీ ముఖ్యమంత్రి గారు మాత్రం చూసినట్టు లడ్డును ఆయనే తయారు చేసినట్టు జంతువుల కొవ్వు అందులో కలిసిందని చెప్పి దుర్మార్గమైనటువంటి ప్రచారాన్ని భారతదేశ వ్యాప్తంగా కాదు ప్రజలారా, ప్రపంచవ్యాప్తంగా ఆ ఏడుకొండల వారిని కొలిసే ప్రతి భక్తుని మనసులో ఒక అనుమానాన్ని రేకెత్తించినాడు. ఒక అనుమానపు బీజాన్ని వేసినాడు. మనల్ని బాధకు గురి చేసినాడు. పవిత్రతకు భంగం కలిగిందేమో, నేను కొలిసే నా ఆరాధ్య దేవైన ఏడుకొండల వారి యొక్క పవిత్రతకు, వారి ప్రసాదానికి భంగం కలిగిందని చెప్పి ప్రతి భక్తుడు బాధపడే పరిస్థితికి శ్రీకారం చుట్టినావు, తెరదీసినావు. ఒకవైపు ఈవో చెప్తా ఉన్నాడు, 4 ట్రక్కులు మేము వెనక్కి పంపించినాం, జంతువుల యొక్క కొవ్వు ఉండబడినది నెయ్యిలో కల్తీ జరగలేదు, స్వామివారికి పెట్టిన నైవేద్యం కానీ భక్తులకు విక్రయించినటువంటి లడ్డులో కానీ అపవిత్ర జరగలేదని చెప్తా ఉన్నాడు. స్వయంగా గౌరవ సుప్రీంకోర్టు వారే ఎన్నో మాటలు ప్రశ్నించినారు, ఎన్నో ప్రశ్నలు ఈ ప్రభుత్వానికి కొంచెమైనా సిగ్గు శరం ఉంటే ఆలోచించాలి. కల్తీ జరగలేదని ఈవో గారు చెప్పిన తర్వాత ఏ విధంగా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తారు బాధ్యతాయుతమైన పదవిలో ఉండని గౌరవ సుప్రీంకోర్టు ప్రశ్నిస్తా ఉంది. 4 ట్రక్కులు వెనక్కి పంపించినాము కలపలేదని చెప్పిన తర్వాత ఏ విధంగా కల్తీని సుప్రీంకోర్టు అడుగుతా ఉంది. ఒక్క ల్యాబ్ కాకుండా మరొక ల్యాబ్ సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని చెప్పి కోర్టు ప్రశ్నిస్తా ఉంది. దర్యాప్తు చేయకుండా, దర్యాప్తు సమాచారం నీకు లేకుండా కల్తీ జరిగిందని ప్రకటన ఏ విధంగా చేస్తావని చెప్పి సుప్రీంకోర్టు అడుగుతా ఉంది. నీవు కల్తీ జరిగిందని చెప్పిన తర్వాత సిట్టు నేస్తే ఆ సిట్టు నీ అభిప్రాయానికి విలువనిచ్చి తప్పుడు దర్యాప్తు చెయ్యదా అని చెప్పి పరోక్షంగా ప్రశ్నించింది. ఇన్ని ప్రశ్నిస్తే ఈ ప్రపంచవ్యాప్తంగా ఉండబడినటువంటి ఆ ఏడుకొండల వారిని ఆరాధించే భక్తులందరికీ మనస్సు తేలికైంది. భయం లేదులే, మన స్వామివారి ప్రసాదానికి అపవిత్ర సంభవించలేదు. ఇది ఏదైనా అపవిత్ర జరిగింది అంటే, పవిత్రతకు భంగం వాటిల్లిందంటే స్వామివారి ప్రసాదానికి కాదు, దాని విషప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు గారే అపవిత్రానికి దగ్గరైనారు, కలంకితుడైనాడు. లడ్డు అపవిత్రత కాల, చంద్రబాబు నాయుడు అపవిత్రుడైనాడు. ఇప్పటికైనా ఎప్పటికైనా ఆ శ్రీనివాసుని దయ వలన సత్యమే నిరూపణ అవుతుంది. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేత ఏర్పాటు కాబడినటువంటి సిట్టును రద్దు చేసింది సుప్రీంకోర్టు. 2 రోజులు 3 రోజులు దర్యాప్తు చేసిన సంస్థను వద్దు అని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ వేసిందంటే అర్థం ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు కాబడినటువంటి దర్యాప్తు సంస్థ నిజాయితీగా దర్యాప్తు చేయదని భావన. అందుకే సిబిఐ వారి ఆధ్వర్యంలో
ఆ డైరెక్టర్ యొక్క ఆధ్వర్యంలో ఇద్దరు వారు ఉండి, మరొక ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వం చేత నియమించబడిన పోలీస్ అధికారులుండి, ఫుడ్ కమిటీ సెక్షన్ సంబంధించిన అధికారులు మరొకరుండి, ఈ 5 మంది ద్వారా ఇండిపెండెంట్ గా స్వతంత్రమైనటువంటి ప్రతిపత్తి కలిగినటువంటి ఈ దర్యాప్తు సంస్థనే దర్యాప్తు చేస్తుందని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇక్కడికైనా రాష్ట్ర ప్రభుత్వానికి అర్థమైండాలా మన మీద ఎంత నమ్మకం ఉంది సుప్రీంకోర్టుకు అనేది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన ఎంత విశ్వసనీయత ఉంది సుప్రీంకోర్టుకు అనేది ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారికి అర్థమైండాలా. ప్రపంచవ్యాప్తంగా ఉండబడిన 7 కొండల వారి భక్తులందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను వినయపూర్వకంగా, మనం కొలిసే మన స్వామి యొక్క ప్రసాదానికి అపవిత్ర ఏర్పడలేదు. మనం కొలిసే స్వామి యొక్క ప్రసాదానికి పవిత్రత అదే విధంగా ఉంది. మనం ఎవరం బాధపడాల్సిన అవసరం లేదు. ఇది సుప్రీంకోర్టు వారి మాటల వల్ల మనకు రుజువు అయిపోయింది. మనం బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. అపవిత్రత జరిగింది లడ్డుకు కాదు, చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యక్తిత్వానికే అపవిత్రత. ఇది కొత్తగా మనం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి అపవిత్రత అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన రాజకీయ జీవితం అంతా, ఈనాడు కాదు, రాజకీయ జీవితం అంతా కలంకితుడే. మోసాలతోనూ, అబద్ధాలతోనూ, తప్పుడు వాగ్దానాలతోనూ, వాడుకొని వదిలేసే విధానంతోనూ ఎప్పటికప్పుడు ఏ అండక గొడుగెత్తి రాజకీయాన్ని చేసి అధికారంలోకి వచ్చినాడే తప్ప విశ్వసనీయత ద్వారా కానీ, విలువల ద్వారా కానీ, ప్రజా సంక్షేమ ద్వారా కానీ, ప్రజా సంస్కరణల ద్వారా కానీ ఆయన రాజకీయాల్లో ఎప్పుడు పదవిలోకి రాలే. ఇప్పుడు కూడా అంతే డైవర్షన్ పాలిటిక్స్. ప్రశ్నిస్తానే ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి, ప్రజల యొక్క అవసరాలను తీర్చడానికి, చంద్రబాబు నాయుడు గారు వారికి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి, ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇప్పించడం కోసం, 50 సంవత్సరాలకే పెన్షన్ ఇప్పించడం కోసం, ఉచిత ఇసుకను ప్రజలకు అందించడం కోసం, కరెంటు బిల్లులు పెంచకుండా ఉండడం కోసం, అమ్మఒడి అందరికీ ఇచ్చేదానికోసం, 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరం ఉచితంగా ఇచ్చేదానికోసం, ఉచిత బస్సును ఏర్పాటు చేసేదానికోసం, చేనేతలకు మొగ్గం నేస్తా ఉంటే కరెంటు ఉచితంగా ఇచ్చేదానికోసం, దళిత బిడ్డలకు కరెంటు ఉచితంగా ఇచ్చేదానికోసం, 20 లక్షల ఉద్యోగాలను నిరుద్యోగ యువతకు కల్పించేదానికోసం, ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చేదానికోసం, నువ్వు ఏమైతే మాట ఇచ్చినావో ఆ పరిశ్రమలు తెచ్చిపెట్టేదానికోసం, ఒక్కటేమిటి, నువ్వు చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నీ మెడలు వంచి ఈ రాష్ట్ర ప్రజలకు అందించేదానికోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మేము గట్టిగా ప్రశ్నిస్తాం. రాష్ట్ర అధికార ప్రతినిధిగా నా బాధ్యతను నేను సక్రమంగా నిర్వర్తిస్తానే ఉంటానని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి తెలియజేస్తూ సెలవు.